స్వదేహోద్భూతాభిర్గృణిభిరణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. అమ్మవారి యొక్క మహిమను గురించి తెలియజేసే అద్భుతమైన శ్లోకం. లలితా సహస్రనామ ధ్యానంలో అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవాని అని ఏ ధ్యానాన్ని అయితే మనం చెప్తామో దగ్గరగా ఇదే భావము ఇక్కడ ఈ శ్లోకంలో కూడా చెప్పబడుతోంది. ఇక్కడ అమ్మవారి యొక్క మహిమను తెలియజేస్తూ, అమ్మా, నీ శరీరము నుండి పుట్టినటువంటి కాంతులైనటువంటి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం, వీటిని అష్టసిద్ధులు అంటారు. ఈ అష్టసిద్ధులతో కూడుకుని నిత్యము సేవింపబడుతున్నటువంటి నిన్ను ఏ సాధకుడైతే నీవే నేను, నువ్వే నేను అనేటువంటి భావనతో నిరంతరము ధ్యానిస్తాడో అతడు శివుని యొక్క ఐశ్వర్యాన్ని కూడా గడ్డిపోచలా చూస్తాడు. అటువంటి సాధకుడికి మహాప్రళయాగ్ని కూడా నీరాజనం పడుతుందిట అని ఈ శ్లోకాన్ని శంకరులు అమ్మవారిని స్తోత్రం చేస్తూ చెప్తున్నారు. అంటే ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క అష్టసిద్ధుల గురించి చెప్తారు. అణిమా మహిమా చేవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం చ అష్టభూతయ అని అమ్మవారి యొక్క శ్రీచక్రంలో చూసినట్లయితే కింద చక్రంలో కింద కోణం బిందువు నుంచి కిందకి వచ్చి చూసినట్లయితే అక్కడ ఈ అష్టసిద్ధులు కనిపిస్తాయి. ఈ అష్టసిద్ధుల చేత పూజింపబడుతున్నటువంటి అమ్మవారు ఆమె యొక్క శరీరం నుండే పుట్టినటువంటి ఆ కిరణాలని సమస్త శక్తులు అవేట. ఆ శక్తులు అమ్మవారి చుట్టూ ఉంటాయి. శ్రీదేవి మాత్రం శ్రీచక్రం మధ్య బిందువులో ఉంటుంది. మిగిలిన శక్తులు 9 ఆవరణలోనూ ఉంటాయి. కనుక అణిమాది శక్తులన్నీ కూడా భూప్రత్రయంలో ఉంటాయని తెలుసుకోవాలి. ఇంకా నిషేవ్యే నిత్యే, ఈ 2 పదాలు కూడా అమ్మవారికి సంబోధనలు. నిత్య అంటే ఆద్యంతములు లేనిది, అంటే శాశ్వతురాలు. ఇక్కడ నిత్య అంటే సాదాఖ్య కళ అనబడే శ్రీదేవి అని భావం. సాదాఖ్య కళ గురించి ముందర శ్లోకాల్లో మనం తెలుసుకుందాం. అమ్మవారికి జనన మరణములు అనే ఆద్యంతములు లేవు కాబట్టి ఆమె నిత్యురాలు. పైగా నిషేవ్యే అంటే లోకము చేత సేవింపబడుతున్నది అని అర్థం. అంతేకాకుండా అణిమాది అష్టసిద్ధుల చేత శ్రీచక్రంలో సేవింపబడే తల్లి అని కూడా భావం. త్వామహమితి సదా భావయతి యః, నువ్వే నేను అనేటువంటి భావనతో అమ్మవారిని ఏ ఉపాసకుడైతే ధ్యానిస్తాడో ఆ వ్యక్తి, ఆ ఉపాసకుడు తానే అమ్మవారి యొక్క శక్తిని పొందినంత వాడిగా అవుతాడట. ఇంకా తస్య త్రినయన సమృద్ధిం తృణయతః, తస్య అంటే అమ్మవారితో తాదాత్మ్యం చెందినటువంటి ఆ సాధకుడు త్రినయన సమృద్ధిం అంటే ఈశ్వరుని యొక్క సంపదను అంతటినీ కూడా తృణయతః అంటే గడ్డి పరకలా చూస్తాడు. 3 కళ్ళు కలిగినటువంటి ఆయన సమృద్ధి అంటే ఐశ్వర్యము. ఐశ్వర్యం అంతా కూడా ఈశ్వరు నుండి కావాలని కోరుకుంటాం. అటువంటి ఈశ్వరుని సంపదను కూడా దేవి భక్తుడు గడ్డి పరకగా భావిస్తాడు. విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికం అష్టద అని అమరకోశంలో చెప్తారు. అంటే ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం అణిమాది భేదాలతో 8 విధాలు. ఈ 8 విధాలైనటువంటి కిరణాలు అష్టసిద్ధులు అమ్మవారి యొక్క శరీరం నుండి పుట్టినటువంటి కిరణాలే అని చెప్తున్నారు. ఇంకా మహాసంవర్తాగ్ని విరచేతి నీరాజన విధిం, ఈశ్వరుని సంపదను గడ్డి పరకగా చూసే ఆ సాధకుడికి మహాప్రళయ కాలాగ్ని హారతి పడుతుంది. అంటే మహాప్రళయ కాలంలో అగ్నిలో అందరూ భస్మవుతారు. కానీ ఈ సాధకుడు దేవితో తాదాత్మ్యం చెంది దేవియే తానేనవుతాడు. అందువల్లనే ఈ సాధకుడికి మహాప్రళయ కాలంలో పుట్టిన అగ్ని నీరాజన విధిం విరచేతి అంటే కర్పూర హారతిగా అవుతుందట. అంటే అతనికి హారతినిస్తూ సేవలు చేస్తుందన్నమాట. మహాప్రళయ కాలాగ్నిలో అందరూ నశించిన దేవీ భక్తునికి మాత్రము ఏమీ భయం లేదు. పైగా మహాసంవర్తాగ్ని అతనికి హారతి ఇస్తూ సేవిస్తుందట. ఇటువంటి అద్భుతమైన శ్లోకాన్ని నిరంతరము పారాయణ చేసినట్లయితే అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయి. ఇంకా సాక్షాత్తు అమ్మవారే తానైనటువంటి భావన కలిగినటువంటి వ్యక్తికి ప్రపంచం అంతా అతని కళ్ళ ముందరే ఉంటుంది. శ్రీమాత్రే నమః.